గొప్ప విశేషం ఏమిటంటే ఆంజనేయ స్వామి వారు ప్రతిష్ఠ చేసుకుంటున్నాం మనం. ఆంజనేయ స్వామి వారి దగ్గర ఆయన నామాలు ఆయన నామం చేయడం కంటే రామనామం చేస్తే సంతోషిస్తాడు ఆయన. రాముడు గారి దగ్గర ఆంజనేయ స్వామి నామం చేస్తే రాముడు గారు సంతోషిస్తాడు. అంటే రాముడు గారు ఆంజనేయ స్వామి ఎవరు? రాముడు గారు విష్ణుమూర్తి స్వరూపం, ఈశ్వర స్వరూపం ఆంజనేయ స్వామి. కాబట్టి అక్కడ ఈశ్వరుడికి విష్ణుమూర్తి వారికి ఎటువంటి భేదమో లేదు. మనం కొట్టుకోవడం తప్ప వైష్ణవులని శైవులని ఈశ్వరుని చూస్తే వాళ్ళకి పడదు, వైష్ణవుని చూస్తే వీళ్ళకి పడదు. మనకి నిత్యము మేము సంధ్యావందనంలో చెప్పాడు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయగం శివ. అంటే శివరూపమే విష్ణుమూర్తి, విష్ణురూపమే శివుడు. అయితే ఆయన హృదయంలో ఈయన హృదయంలో ఆయన ఉంటారని మనకి శాస్త్రం చెబుతుంటే మనం ఏమిటి అనవసరంగా కొట్టుకోవడం. అయితే ఏమిటంటే విష్ణుమూర్తి గారికి శివుడికి భేదం లేదు, వారిద్దరూ ఒకటే స్వరూపం. ఎవరైతే భేదాన్ని కల్పించారో వాళ్ళకి రౌరవాది నరకాలు కలుగుతాయని మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంది. కాబట్టి మనకి విష్ణుమూర్తి వారైనా ఒకటే, ఈశ్వరుడైనా ఒకటే, ఆంజనేయ స్వామి అయినా ఒకటే, అమ్మవారైనా ఒకటే, స్వరూపం అంతా ఒకటే. అయితే మనకి కాశీ క్షేత్రం ఉంది, మీ అందరికీ తెలుసు. కాశీ క్షేత్రం చాలా గొప్పది. ఎందుకని అంటే కాశీ క్షేత్రం అనేది సృష్టికి ఆరంభంలోనే ఉంది. అంటే మనకి ఈ బ్రహ్మాండం అంతా సృష్టికి ముందే కాశీ క్షేత్రం ఉంది సార్. ఆ కాశీ క్షేత్రం అంతా కూడా మనకి మీ అందరికీ తెలుసు. 30 రోజులు కలిగితే ఒక మాసం, అలాగే 2 పక్షాలు కలిగితే ఒక నెల, 12 మాసాలు కలిగితే ఒక సంవత్సరం, ఇలా కొన్ని సంవత్సరాలు కలిగితే ఒక యుగం అవుతుంది. అంటే అలా 4 యుగాలు ఉన్నాయి మనకి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అయితే ప్రతియుగానికి కొన్ని లక్షల సంవత్సరాలు ప్రమాణం ఉంది. ఇవన్నీ కనుక జరిగితే ఒక మహాయుగం అవుతుంది. అయితే ఈ మహాయుగాలు కొన్ని జరిగితే కల్పం అవుతుంది. అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు జరగాలి. జరిగితే ఇప్పుడు ఏమవుతుంది? కల్పాంతంలో మొత్తం అంతా జలమయం అయిపోతుంది. జలమయం అయిపోతే మొత్తం భూమి అంతా కూడా మునిగిపోతుంది నీళ్ళల్లో. కానీ కాశీ క్షేత్రం మొదలుతుంది. ఎందుకని అంటే అది త్రికంఠక విరాజితే, అంటే 3 ఖండాల కాశీ క్షేత్రం. ఈశ్వరుడి చేతిలో ఏముంటుంది? త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలం మీద ఈశ్వరుడు ఆ 3 ఖండాలని ఇలా పట్టుకుంటాడు. మనకి కాశీ ఖండంలో ఆ విషయం స్పష్టంగా చెప్పబడింది. అటువంటి మహత్తరమైనటువంటి కాశీ క్షేత్రంలో ఈశ్వరుడు ఎప్పుడూ రామతారకాన్ని అంటే రామషడక్షరీ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటారు. అలాగే రాముడు గారు ఈశ్వర పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశం ఎప్పుడూ అనుష్ఠానం చేస్తూనే ఉంటారు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే కాశీ క్షేత్రంలో అందరికీ తెలుసుగా కాశీలో కనుక ఎవరైనా మరణిస్తే వారికి పుణ్యలోకాలు అంటే కైవల్యమే వస్తుంది, ముక్తి వస్తుంది అని కదా. కాశ్యాందు మరణం ధ్రువం అథవా పుత్ర సన్నిధం అని. అయితే అలా రావడానికి కారణం ఏమిటంటే కాశీ క్షేత్రంలో ఎవరైతే మరణించబోతున్నారో వాళ్ళ కుడి చెవిలో రామతారక మంత్రాన్ని ఈశ్వరుడు ఉపదేశం చేస్తాడు. ఇది ముమ్మాటికి నిజం, దీంట్లో ఎట్టి అనుమానం లేదు, అసత్యం లేదు. ఎందుకని అంటే పూర్వకాలంలో కొంతమంది సైంటిస్టులు బయలుదేరి ఇది నిజమా కాదా అని వాళ్ళు పరిశోధన చేశారు. చేస్తే ఒక గోమాత కాశీ క్షేత్రంలో మరణించబోతోంది. డాక్టర్లు వచ్చి చెప్పారు 10 నిమిషాల్లో మరణిస్తుంది అని. ఆ మరణించే సమయంలో ఆమెను ఏం చేశారంటే ఎడం చెవి పైకి వచ్చేట్టుగా కుడి చెవి అడుగులు భూమికి ఉండేట్టుగా 10 మంది బలాఢ్యులుగా పట్టుకున్నారు. ఎందుకని? ఉపదేశం చేయాలంటే కుడి చెవిలోనే చేయాలి, ఎడం చెవిలో చేయలేరు కూడా. కాబట్టి ఎడం చెవి పైకి వచ్చేట్టుగా పట్టుకున్నారు. అది మరణించే సమయానికి వీళ్ళు బలం ఏమైందో తెలియదు కానీ కుడి చెవి మాత్రం పైకి వచ్చింది. ఇది స్పష్టంగా చూసిన వారు చెప్పిన మాట. అయితే ఈ మధ్య కాలంలోనే జరిగింది ఇది. అయితే ఏమిటి? ఈశ్వరుడు రామషడక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నారని దానికి. అలాగే రాముడు వారు ఎల్లప్పుడూ కూడా ఈశ్వరుని ధ్యానం చేస్తూ ఉంటారు. మనకి రామాయణంలోనే ఉందిగా రామేశ్వరలింగాన్ని ఆయన ప్రతిష్ఠ చేసినట్టుగా. కాబట్టి వాళ్ళిద్దరికీ ఏమీ భేదం లేదు, వాళ్ళిద్దరూ ఒకటే స్వరూపం. కాబట్టి మనం కూడా ఈశ్వరుడైనా విష్ణుమూర్తి వారైనా ఎవరైనా ఒకటే. అలాగే మనం ప్రతిష్ఠించబోయేటువంటి స్వామి వారు కూడా అది నా పని కాదయ్యా, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళండి అన్నారు. కైలాసానికి వెళ్ళమన్నారు. కైలాసానికి వెళ్ళి అడిగారు ఈశ్వరుణ్ణి, అయ్యా 100 కోట్ల శ్లోకాలతో రామాయణం ఉంది కదా, ఆ రామాయణం మాకు కూడా ఇవ్వండి, మేము కూడా నిత్యము పారాయణం చేసుకుంటామన్నారు. అంటే అప్పుడు ఈశ్వరుడు అన్నాడు, అలాగే చేస్తానయ్యా అని
ఈ 100 కోట్ల శ్లోకాలని 33 కోట్లుగా విభజించారు. 1 కోటి శ్లోకాలు మిగిలే, మళ్ళా 33 లక్షలుగా విభజించారు, 1 లక్ష శ్లోకాలు. ఇలా విభజించగా చివరికి వచ్చేటప్పటికీ 1 శ్లోకం మిగిలింది. అంటే రామాయణంలో మీరు చూడండి, వీలైనంత వరకు ఎక్కువ శ్లోకాలని 32 అక్షరాలతోనే ఉంటాయి. అనుష్ఠుప్ శ్లోకాలు ఉంటారు, అనుష్ఠుప్ ఛందస్సు అన్నమాట. అలా ఉండేటప్పటికల్లా 32 అక్షరాలు ముగ్గురికి ఎలా పంచుతారు, కుదరదు కదా. 33 ఉంటే పంచేవాడు. అయితే అప్పుడు ఏం చేశారంటే రాముడు గారు ఈశ్వరుడు అన్నాడు కదా, అయినా మీ అందరికీ తలో 10 అక్షరాలు పంచబెడుతున్నాను, ఇంకా 2 అక్షరాలు ఉంటాయి. ఇంత శ్రమపడి నేను రామాయణాన్ని పంచాను కదా, ఆ 2 అక్షరాలు నేను చూసుకుంటానన్నారు. తీసుకోమన్నారు. ఏమిటి ఆ 2 అక్షరాలు అంటే, మొత్తం రామాయణం అంతా ఆ 2 అక్షరాల మీదే ఆధారపడుతుంది. ఆ విషయం వారికి తెలియకపోదు. వెంటనే ఏమన్నారంటే రమ్ అనేది అగ్ని బీజం. అగ్ని యొక్క లక్షణం ఏమిటి? దహింపజేస్తుంది. అగ్నిహోత్రంలో ఏదైనా మనం వస్తువు వేసామనుకోండి, దహింపబడుతుంది కదా. అలాగే ఎప్పుడైతే రా అని మనం 2 పెదవులు తెరిచి పలికామో లోపల ఉండేటువంటి సమస్త పాపాలని బయటకు వచ్చేస్తాయి. అయితే బయటికి వెళ్ళిన పాపాలు మళ్ళా లోపలికి రావాలంటే రావడానికి అవకాశం లేకుండా వెంటనే మా అనే అక్షరం పలకాలి. మా అని ఎప్పుడైతే పలికామో 2 పెదవులు మూసుకుంటే కానీ మా అనే అక్షరం పలకలేం కదా. కాబట్టి రా మా ఎప్పుడైతే మనం ఒక్కసారి కనుకంటే సమస్త పాపక్షయం అంటే శరీర శుద్ధి కలుగుతుంది. అటువంటిది నిత్యమో కనుక రామనామం పారాయణ చేస్తే వారికి ఎటువంటి కష్టాలు రావు, భగవంతుడే చూస్తాడు. రామనామం చాలా గొప్పది. ఇంకో గొప్ప విశేషం ఏమిటంటే